है, अगर हम भरोसा नहीं देंगे, अगर उनको हम विश्वास नहीं देंगे, तो जो डेमोग्राफिक डिविडेंड की बात करते हैं हम, 65% जनसंख्या 35 से नीचे की है, उसके पास शक्ति है, सपने हैं, सामर्थ्य है, लेकिन उसके पास काम नहीं है। अगर हम हमारे नौजवानों को रोजगार नहीं देंगे तो इस देश की हालत क्या होगी, इसका आप अंदाज कर सकते हो। भाइयों बहनों, मैं आज जब हैदराबाद की धरती पर आया हूं तो मेरे मन में सरकार की कल्पना क्या है वो भी आज मैं बताना चाहता हूं। भाइयों बहनों, मेरा स्पष्ट मत है, सरकार का एक ही मजहब होता है, सरकार का एक ही मजहब होता है और वो मजहब होता है इंडिया फर्स्ट। सरकार का एक ही मजहब होता है, इंडिया फर्स्ट। भाइयों बहनों, सरकार का एक ही धर्म ग्रंथ होता है, सरकार का एक ही धर्म ग्रंथ होता है और वो धर्म ग्रंथ है भारत का संविधान। भाइयों बहनों, सरकार की एक ही भक्ति होती है, वो भक्ति है भारत भक्ति। सरकार की एक ही शक्ति होती है, वो शक्ति है कोटि कोटि जनशक्ति। सरकार की शक्ति है जनशक्ति। भाइयों बहनों, सरकार की पूजा होती है 125 करोड़ हमारे बंधु भगिनी की भलाई। सरकार की पूजा होती है 125 करोड़ देशवासियों की भलाई। और सरकार की कार्यशैली होती है सबका साथ, सबका विकास। इस मंत्र को लेकर के हमने आगे वाले दिनों में हिंदुस्तान के भाग्य को बदलने के लिए कांग्रेस से भारत को मुक्त कराने का प्रयास करना है। मैं एक चीज आपसे बुलवाना चाहता हूं, बोलेंगे? पूरी ताकत से बोलेंगे? 2 हाथ ऊपर करके बोलेंगे? मैं जो बोलूं वो आपको बोलना है। यस वी कैन। मैं बोलता हूं, फिर बोलिए। यस वी कैन। यस वी कैन। यस विल डू। यस विल डू। मेरे साथ बोलिए, जय तेलंगाना। मेरे साथ बोलिए, जय सीमांध्र। जय तेलंगाना, जय सीमांध्र। भारत माता की, भारत माता की वंदे। पूरी ताकत से बोलिए दोस्तों, वंदे 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 वंदे। ఏవైతే మనం అందరం కూడా ఈ సభలో పాల్గొనడం కోసము ఏవైతే డెలిగేట్ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించామో అది ఇప్పటి వరకు మనకు మరి 10 లక్షల వరకు రావడం జరిగింది. అది బీజేపీ రాష్ట్ర కోశాధికారి మనోహర్ రెడ్డి గారు, మన పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి సతీష్ గారికి ఈ యొక్క 10 లక్షల చెక్కు అందించాల్సిందిగా నేను రాష్ట్ర కోశాధికారి మరి మనోహర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా 5 రూపాయలు ఇచ్చారు, కొంతమంది 10 రూపాయలు కూడా ఇచ్చారు, స్వచ్ఛందంగా చెల్లించారు. ఆ నిధిని మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి సతీష్ కుమార్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సతీష్ గారికి. वो 10 लाख रुपए जो 5 रुपए का जो रजिस्ट्रेशन फीस के नाते जो आप लोग दिया है, वो 10 लाख रुपए हम अभी भारतीय जनता पार्टी के ऑल इंडिया जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन सह संगठन मंत्री सतीश जी को दे रहे। ये पैसा उत्तराखंड पीड़ित लोगों के लिए आप सब लोग दिया है। फिर एक बार आप सब लोगों को, नौजवानों को
मेरे ओर से मैं धन्यवाद देना चाहता हूं। ధన్యవాదాలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్తారు. దయచేసి ధన్యవాదాల తర్వాత అందరం కూడా శాంతియుతంగా మన గేట్ల నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈనాటి నవభారత యువభేరికి సమరభేరి మోగించినటువంటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఒక నినాదాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక విధానంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల రథసారథైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మన మధ్యలో రావటం, మనందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించటందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా వెంకయ్యనాయుడు గారికి, కిషన్ రెడ్డి గారికి, బంగారు లక్ష్మణ్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి దత్తాత్రేయ గారికి, మురళీధర్ రావు గారికి, ఇతర పెద్దలకి, మరి యొక్క స్టేడియం ని ఇచ్చినటువంటి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక సంస్థకి, మరి యొక్క సమావేశాన్ని విస్తృతంగా కవరేజ్ ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, మరి యొక్క ప్రపంచానికే ఈ యొక్క సమావేశాన్ని విశ్వవ్యాప్తంగా వెబ్ ద్వారా అందించినటువంటి మరి ఐటీ సెల్ సంబంధించినటువంటి సోదరులకి, మరి శాంతి భద్రతల్ని పూర్తిగా కాపాడినటువంటి పోలీస్ యొక్క యంత్రాంగానికి, మరి దీనికి సహకరించినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. తేజం మోదీ, యువతకు మార్గం మోదీ, నరేంద్ర మోదీ. జయ జయ హే జయ మోదీ, నర నరాన యువనాడి, అవినీతిని దులుమాడే నరేంద్ర మోదీ. ప్రగతి పదములే ప్రధానంగా, జనుల హితములే సుధ్యేయంగా, జనంతో కలిసి నడవంగా. జనగణమనముల మోదీ, జాతికి తేజం మోదీ, యువతకు మార్గం మోదీ, నరేంద్ర మోదీ. తొలి ఉదయంలో నవ కమలంలా జనజాగరణే ఒక యాగంగా, ప్రగతికి బాటలు వేయంగా మేముంటాం మీ వెంట. ప్రతి హృదయంలో తను ఉదయించి నవశక్తిని నింపే సూర్యుడిలా, అలుపు సొలుపు లేదంట వెలుగిరగని సింగంలా. బాలకుడై తను సేవకుడై, ఒక సైనికుడై ఓ పరిపాలకుడై. ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలను ఓసారి చూద్దాం. హైదరాబాద్ వేదికగా భాజపా ఎన్నికల శంఖారావం, నవభారత యోభేరికి భారీగా తరలివచ్చిన యువత. విభజన తర్వాత తెలంగాణ సీమాంధ్ర విశేష అభివృద్ధి, కొత్త రాజధాని హైదరాబాద్ను మించుతుందని నరేంద్రుడి భరోసా. సైనికుల ప్రాణాలు పోయినా కేంద్రంలో చలనం లేదు, చైనా పాక్ దుశ్చర్యలపై మిన్నుకుంటున్నారని మోడీ ధ్వజం. యూపీఏ విధానాలతో ప్రజల్లో అభద్రతాభావం, కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారన్న మోడీ. కాంగ్రెస్ పోవాలి, భాజపా రావాలి, మోడీ ప్రధాని కావడమే ప్రజల ఆకాంక్షన్న నేతలు. మోడీతో పారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖుల భేటీ, పెట్టుబడుల అవకాశాలపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆరా.
భాజపా ప్రచార కమిటీ సారథి నరేంద్ర మోడీ హైదరాబాద్లో జరిగిన నవభారత యోభేరిలో సోదర సోదరీమణులారా అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధిలో తెలుగువారు చేసిన కృషిని ప్రశంసించారు. గుజరాతీయులతో రాష్ట్ర ప్రజల సంబంధాలను గుర్తు చేశారు. తమ రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజపా కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. అలాగే సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. హైదరాబాద్కు దీటుగా సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సైనికుల ప్రాణాలు పోయినా కేంద్రంలో చలనం లేదని మోడీ మండిపడ్డారు. చైనా పాక్ దుశ్చర్యలపై మిన్నకుంటున్నారని ధ్వజమెత్తారు. యూపీఏ విధానాలతో ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడిందని, కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 2004 में कांग्रेस पार्टी ने आंध्र के लोगों को वादा किया था, तेलंगाना देने का वादा किया था। आंध्र से पूरे हिंदुस्तान में किसी एक राज्य में से सर्वाधिक एमपी अगर कांग्रेस को मिले हैं तो आंध्र से मिले हैं। दिल्ली में कांग्रेस की सरकार टिकी है तो आंध्र में से मिले हुए एमपीओ के कारण टिकी हुई है। उस आंध्र को कांग्रेस ने क्या दिया? आपको वादा किया था, निभाया? भाइयों बहनों, छोटे राज्यों की रचना अटल बिहारी वाजपेयी ने भी की थी। छत्तीसगढ़ बना तो मध्य प्रदेश भी मिठाई बांट रहा था, छत्तीसगढ़ भी मिठाई बांट रहा था। उत्तराखंड बना, उत्तर प्रदेश भी मिठाई बांट रहा था, उत्तराखंड भी मिठाई बांट रहा था। झारखंड बना, बिहार भी मिठाई बांट रहा था, झारखंड भी बिहार मिठाई बांट रहा था। ये कांग्रेस के वो कौन से कारनामे हैं कि उसने भाई भाई के बीच दरार पैदा कर दी है। एक भाई दूसरे भाई को मारने जाए, ये हालत पैदा करने का पाप कांग्रेस पार्टी ने किया है। तेलंगाना के पक्ष में भारतीय जनता पार्टी पहले से है। मैं खुद तेलंगाना में एक सभा करने आया था विद्यासागर राव की चुनाव के समय, और मैंने सार्वजनिक सभा में कहा था, अगर हमें सरकार बनाने का मौका मिलेगा तो 100 दिन के भीतर भीतर हम तेलंगाना का निर्माण कर देंगे। ये हमने वादा किया था। लेकिन हमने तब भी कहा था, किसी भी कीमत पर सीमांध्र की अनदेखी नहीं की जा सकती। सीमांध्र का भी विकास सारे हिंदुस्तान को गौरव हो, ऐसा होना चाहिए। सीमांध्र के अंदर जो शहर आए हैं, वो शहर हैदराबाद से भी ज्यादा प्रगतिशील बने, इसकी व्यवस्था होनी चाहिए। लेकिन दिल्ली की सरकार को ये करने की फुर्सत नहीं है। अगर उनको ये हैदराबाद दोनों राज्यों की राजधानी बनानी थी और ये कहना था कि 10 साल के बाद दूसरी राजधानी बनाएंगे, तो मैं दिल्ली की सरकार को पूछना चाहता हूं, ये काम 2004 में आपने शुरू क्यों नहीं किया? क्यों दूसरी राजधानी की तैयारी क्यों न की? आंध्र के लोगों को अन्याय करने का आपको अधिकार नहीं है। और इसलिए भाइयों बहनों, हमारे दिल में तेलंगाना का भी उतना ही महत्व है, सीमांध्र का भी उतना ही महत्व है। भाइयों बहनों, मैं एक छोटा व्यक्ति हूं, गुजरात की धरती से आया हूं, महात्मा गांधी की भूमि से आया हूं, सरदार पटेल की भूमि से आया हूं। मैं मेरे तेलंगाना और आंध्र के भाइयों से प्रार्थना करता हूं, भाइयों बहनों, मां के दूध में दरार नहीं होनी चाहिए। हम भाई हैं, हम साथी हैं, और मेरे गुजरात में, मेरे सूरत में 4 लाख तेलुगु भाषी भाई बहन रहते हैं। मेरे अहमदाबाद में 6 लाख तेलुगु भाई बहन रहते हैं। हम प्यार से जीते हैं, साथ साथ जीते हैं, साथ साथ मेहनत करते हैं, हर एक का पेट भरने का प्रयास करते हैं। अगर हम गुजरात के लोग तेलुगु भाषी लोगों के साथ
प्यार से जी सकते हैं तो तेलंगाना वाला आंध्र के साथ भी प्यार के साथ जी सकता है, आंध्र वाला तेलंगाना के साथ भी प्यार से जी सकता है।